టీడీపీ క్యాడర్ మీద సాక్షులు వస్తున్న అసత్య కథనాలపై నేడు డీజీపీ కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, చిట్టిబాబులు నేడు జగతి పబ్లికేషన్ ఎడిటర్స్ మరియు డైరెక్టర్లపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. సాక్షి పత్రికలు వచ్చిన అసత్య కథనాలు చూపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. అవినీతి అక్రమార్జన సొమ్ముతో పుట్టిన సాక్షి అప్పటి నుండి నేటి వరకు అబద్ధపు రాతలతో అసత్యాలతో సమాజంలో విషాన్ని నింపడమే పనిగా పెట్టుకుంది. నాడు బాబాయిని గొడ్డలు వేటుకు బలి చేసి సాక్షులు నరకాసుర రక్త చరిత్ర అంటూ అసత్యాలు రాశారు. 11 సీట్లకు పరిమితం చేసి ప్రజా జీవితానికి పనికిరాని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీ నేతల్ని జగన్ను జనం ఇంట్లో కూర్చోబెట్టిన వారికి సిగ్గు రావడం లేదన్నారు. అవినీతి అక్రమార్జనతో ఆ రంగానికి ఒక కలుపు మొక్కలా తయారైంది సాక్షి మీడియా అనేది అందరికీ తెలుసు. సాక్షి మీడియా పుట్టుక దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అబద్ధపు రాతలతో, అసత్య రాతలతో మొత్తం కూడా సమాజాన్ని ప్రభావితం చేయాలని ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. పత్రిక కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ రెండూ అదే పని. మొట్టమొదటి నుంచి కూడా సొంత బాబాయిని అడ్డగోలుగా అడ్డంగా గొడ్డలతో నరికి చంపి గుండెపోటుగా చిత్రీకరించారు ఒకరోజు. అదే పత్రికలో అదే ఛానల్స్లో ఆ వార్తని తిప్పి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీదకి ఆ అబద్ధపు వార్తని ప్రజల్లో నమ్మించాలని ఏ విధంగా ప్రయత్నం చేశారో ప్రజలందరూ చూశారు. ఈ విధంగా సాక్షి పుట్టుక దగ్గర నుంచి ఇప్పటి వరకు అవే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గత 10 నెలల నుంచి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద కూడా ప్రతిరోజు అబద్ధపు రాతలు, అసత్యపు రాతలు, మీడియాలో కథనాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలతో లేనిపోని వార్తలు సృష్టించి వండి వారుస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సిగ్గు రావట్లే వీళ్ళకి. 11 సీట్లకు పరిమితం చేసి ప్రజా బాహుళ్యంలో పనికిరారు, ప్రజా జీవితానికి వీళ్ళు పనికిరారు, ప్రతిపక్ష హోదాకు కూడా తగడు జగన్మోహన్ రెడ్డి అని తీర్పిచ్చినా కూడా సిగ్గు లేకుండా ఈ మీడియాను అడ్డం పెట్టుకొని ఏదో చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం మీద తప్పుడు కథనాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న 5వ తేదీ పల్నాడు జిల్లాలో తెలంగాణ బోర్డర్లో ఒక హత్య జరిగింది. ఒక హత్య జరిగితే దాన్ని హరిశ్చంద్ర అనే అతను వాళ్ళ మామ అల్లుడికి సంబంధించి సొంత పొలం తగాదాలు ఉన్నాయి. 4 రోజుల ముందు గత సంవత్సరం గొడవల మీద వాళ్ళు కొట్టుకొని దాడులు చేసుకొని హాస్పిటల్స్ పాలై కేసులు పెట్టుకున్నారు. రీసెంట్గా మొన్న 5వ తేదీన అతను హరిశ్చంద్ర అనే అతను హత్య జరిగితే గుంటూరు జిల్లా ఎడిషన్లో, ఉమ్మడి గుంటూరు జిల్లా ఎడిషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి భయపడి వైఎస్ఆర్సీపీ నాయకుడు తెలంగాణలో ఆశ్రయం పొంది అక్కడ ఉంటే పిలిపించి ఇక్కడ హత్య చేశారని చెప్పి ఒక వార్త రాశారు. అదే రోజు అదే వార్తని మామాళ్ళుల మధ్య గత సంవత్సర కాలంగా ఉన్నటువంటి గొడవల కారణంగా హత్యకి గావించబడ్డాడు, భూ వివాదాలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి, ఆ కారణంతో హత్య గావించబడ్డాడని చెప్పి తెలంగాణ ఎడిషన్లో అదే రోజు అదే వార్తను ప్రచురించారు. అంటే ఒకే వార్తని 2 రాష్ట్రాల్లో 2 విధాలుగా ప్రచురించి ఇక్కడ ప్రజలనేమో ఈ విధంగా రెచ్చగొట్టడానికి, రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఆ వార్తను ఉపయోగించుకోవాలని చూశారు. ఇక్కడ రాజకీయ కక్షలు ప్రేరేపించడానికి, గ్రామాల్లో అశాంతి వాతావరణం సృష్టించడానికి, హత్యలు, దొంబీలు, దాడులు జరగడానికి ప్రేరేపించడానికి సంబంధించినటువంటి వార్త ఎక్కడ రాశారు. పక్క రాష్ట్రంలో రిపోర్టర్లు మాత్రం వాళ్ళకి ఇది రాసిన వాస్తవం తెలుసో కావాలనే ఆడున్నటువంటి వాస్తవం వారు రాశారు. ఈ విధంగా అడ్డగోలు వార్తల్ని ప్రచురితం చేస్తున్నటువంటి ఆ పత్రికా యాజమాన్యం మీద జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ ఎడిటర్లు కానీ వారందరి మీద చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డీజీపీ గారిని కలిసి ఈరోజు రిపోర్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ పైత్యం ఏ స్థాయికి వెళ్తూ ఉందంటే ఏళ్ల తరబడి ఈ సైకోలు ఇదే పని చేస్తూ ఉన్నారు. దీనికి ఎక్కడో చోట అడ్డుకట్ట అయిపోతే రాష్ట్రంలో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళ చేతిలో మీడియా ఉంది. ఆ మీడియాని ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంటే మరి ఏ విధంగా దీనికి అడ్డుకట్టేయాలి? పోలీసులే యాక్షన్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రావట్లా. అతను ఇంకా సీఎం అనే భ్రమలో ఉంటున్నాడు. ప్రజలు ఓడిచ్చారు, ఘోరంగా ఓడిచ్చారు.
అనేది అతనికి ఎక్కట్లా. ఏదో ఒక విధంగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఈ విధమైన అసత్య ప్రచారాలు చేసి ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నాడు, తొందరపడతా ఉన్నాడు, ఎక్కడ పోయినా ఇదే పనులు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మీడియా ఇష్టానుసారం ఈ ప్రసారాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసులు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ మీడియాని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకంటే మీడియా స్వేచ్ఛ ఉంది కాబట్టి ఏదైనా రాస్తూ ఉంటారు. ఇది అడ్డగోలుగా క్రిమినల్ కాన్స్పిరసీ అనేది దీనిలో కనపడతా ఉంది. ఒకే రోజు ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి హత్య ఒక రాష్ట్రంలో ఒక రకంగా వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో భూ వివాదాల వల్ల హత్య జరిగిందని రాస్తే ఒక పేపర్లో ఒక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయాలని కానీ, ప్రతిష్టను మా పార్టీ యొక్క కార్యకర్తల నాయకుల యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలని కానీ, ప్రభుత్వం యొక్క చర్యల్ని అనుమానించేలాగా ప్రజల్లో ఒక అపోహలు సృష్టించాలని ఈ మీడియా పన్నుతున్నటువంటి కుట్రలు కుయుక్తుల్ని అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టి జైళ్ళకు పంపించాలి ఆ యాజమాన్యాన్ని అని చెప్పి ఆ వార్తలు రాసిన విలేకరుల్ని, అదేవిధంగా దానికి కారణమైనటువంటి ఎడిటర్స్ని, యాజమాన్యాన్ని కూడా చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ చర్యలు అని చెప్పి డీజీపీ గారిని కలవటం, వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పల్నాడు ఎస్పీకి దాన్ని ఫార్వర్డ్ చేశారు. మా ఎదురుగానే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. ఇప్పటికైనా సరే వీళ్ళు బుద్ధి తెచ్చుకోరు. వీళ్ళ మీద ఖచ్చితంగా ఇదే విధంగా మేము కూడా వారిని సరైన సమయంలో ఏ విధంగా బుద్ధి చెప్పాలో అదేవిధంగా మేము వారు చేసే ప్రతి చర్యను కూడా గమనిస్తూ ఉంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.